గురూజీ నమస్తే. ఉమ్. స్పిరిచువాలిటీ అంటే ఏంటి దాని అర్థం? ఇప్పుడు ఒక ఆయన రోజు గుడికెళ్ళి స్పిరిచువాలిటీ అంటాడు, ఒక ఆయన ఏమో దాన ధర్మాలు చేసి స్పిరిచువాలిటీ అంటాడు, ఒక ఆయన పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి స్పిరిచువాలిటీ అంటాడు, ఒక ఆయన ఇంట్లో పూజ చేసి స్పిరిచువాలిటీ అంటాడు, ఒక ఆయన ఏమో బూతులు మాట్లాడాలి నేను అదే స్పిరిచువాలిటీ అంటాడు. ఏంది స్పిరిచువాలిటీ మీనింగ్ ఏంటి? మీరు చెప్పే దాని దృక్పథం ఏంటి? నేను నా బాధ్యత నేను చేశా. నా బాధ్యతను నేను పూర్తి స్థాయిగా చేశా కాబట్టి నేను సంతృప్తిగా ఉంటాను. ఏ విషయంలో? అన్ని విషయాల్లో, ప్రతి అన్ని విషయాలంటే అంశంలో స్పిరిచువాలిటీ నాకు అసలు మీనింగ్. ఇప్పుడు కుటుంబ భారం మీ మీద ఉంది. ఆ కుటుంబ బాధ్యతను మీరు బాధ్యతగా తీసుకొని పోషి చేస్తున్నాను. నా వంతుగా ప్రయత్నం నేను పూర్తిగా చేస్తున్నాను. నేను సంతృప్తిని అనుభవిస్తా. కానీ ఇంకో వ్యక్తి ఉంటాడు, లేదు నేను ఇంకా ఏదో చేయాలా, ఈ పిల్లలకి ఇంకా ఏదో పెళ్లిళ్ళు కట్టాలా, ఇంకా ఏదో బ్రహ్మాండాలని అందించాలా అన్నప్పుడు సంతృప్తి ఉండదు వాడు. అవును. ఒక మనిషి తను బాధ్యతగా 100% ఎంత చేయగలడో అంత చేస్తాడు. ఆ, సృష్టి వాడి తపస్సును బేస్ చేసుకొని, వాడి సామర్థ్యాలను బేస్ చేసుకొని ఎంత ఆకర్షణ ఇవ్వాలో అంత ఆకర్షణ ఇస్తుంది. అది సంతృప్తి పర్ఫెక్ట్ ఎవరికి లేదు ఉంటే కదా నువ్వు గురూజీ. పర్ఫెక్ట్ గా ఉంటావు. సంతృప్తి ఎవరికి లేదుగా. అదే చెప్తుంది, దానికి సంతృప్తి పడాలి అంటే ఆధ్యాత్మిక కావాలి, బయట అదే చేసేది కాదు. ఉమ్. ఆధ్యాత్మికత అంటే ఏంటి? అదే, బయట నుండి వచ్చేది ఏమీ లేదు నాకు. నా నుండి నేను ప్రశాంతంగా ఉండాలి, నేను సంతృప్తిగా ఉండాలి. అదే అది ఆధ్యాత్మిక. అసలు ఆ మీనింగ్ ఎవరికి తెలియదు కదా. ఆధ్యాత్మికత అంటే పూజలు పునస్కారాలు చేయడం కాదు. పూజలు చేసినా సంతృప్తి ఉండదు. మీరు బయట ఏం చేసినా సంతృప్తి పడదు. ఇప్పుడు ఇప్పుడు దేవుడికి ఒకడు కళ్యాణం చేయాలనుకున్నారు, అట్లా కాదు, అట్లా కాదు, అంటే మీరు చెప్పే ఆధ్యాత్మికత ఏంటంటే సంతృప్తి పడడం ఆధ్యాత్మికత అంటారు. అంతే. ఇప్పుడు ఒకడు మందు మురళి గారు తాగి ఉన్నారు, మురళి గారు ఏం కాదు సార్, కాదు. చేస్తాం, నేను ఉమ్, చెప్తానండి. ఉమ్, రాముల వారికి కళ్యాణం చేయాలని చేసి అనుకున్నారు. ఉమ్, ఇంకేముంది, రాముల వారి విగ్రహం ఎక్కడెక్కడ నుండో తెప్పించారు. అమ్మవారి విగ్రహాన్ని అమ్మవారి విగ్రహాన్ని తెప్పించారు. పెద్ద పెద్ద పురోహితులను తెప్పించారు. అంగరంగ వైభవంగా కళ్యాణం చేసిన, కళ్యాణం అయిపోయాక ఇంకా ఏదో పెద్దగా చేస్తే బాగుండేదిరా అనుకున్నారు అనుకోండి, ఉమ్, అయిపోయా, ఇంకేముంది ఉమ్, ఆధ్యాత్మిక. ఉమ్, లేదు, కళ్యాణం నా శక్తి స్థాయిలో నేను చేసుకున్నా. ఉమ్, ఆయనకి నేను ఎంత చేయగలను అంత చేసుకున్నా. హాయిగా ఉమ్, ఉంది, సంతృప్తిగా ఉన్నా ఉమ్, అన్నారు అనుకోండి, ఉమ్, అదెలా ఉంది? ఉమ్. ఓకే, ఇప్పుడు ఒకడు మందు తాగి తృప్తి పడతాడండి. అది మందు వల్ల తృప్తి పడ్డాడు, తన వల్ల అవును. కాదు. ఇప్పుడు ఇది కూడా రాముడు వారి కళ్యాణం చేసినందువల్ల తృప్తి పడ్డాడు కదా. తృప్తి పడితే చాలు కదా, తృప్తి పడలేదు కదా. ఇప్పుడు మందు వల్ల తృప్తి పడ్డ వ్యక్తికి అంతం ఉందా? అది తృప్తి అంటామా దాన్ని? మళ్ళీ మందు దీనికి కూడా తాగుతాడు అంతం కదా. లేదుగా. అదే ఇప్పుడు అదే కళ్యాణం చెప్తున్నా. చేసాం, తృప్తి పడ్డాము. మీరు ఇవాళ తృప్తి మందు తాగాము, పడితే అది తృప్తి మీరు పడ్డాము. తృప్తి పడితే మీరు తృప్తి పడితే తృప్తి అనేది కలిగింది అంటే అది వ్యసనం కిందకి రాదు. తృప్తి అనుకుంటున్నారు, నేను తృప్తి పడ్డాను అనుకోవడం వేరు, తృప్తి పడ్డం వేరు. ఉమ్. ఇప్పుడు ఇది కూడా, ఇప్పుడు రాముల వారి కళ్యాణం ఇవాళ చేసాం, రేపు ఇంకోటి చేద్దాం, ఎల్లుండి ఇంకోటి చేద్దాం అని అది తృప్తి అనిపిస్తా పడ్డాం ఉంటది లోపల అనుకోండి, నుంచి. అదే చెప్తున్నా కదా, తృప్తి పడ్డాం అనుకోని మీకు ఇంకా ఉంది, ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఇంకా పెద్దగా ఇది నేను తృప్తి పడలేదు కాబట్టే కదా నెక్స్ట్ చేద్దాం అనుకునేది. నెక్స్ట్ నేను పెద్ద మళ్ళీ పెద్దగా చేయాలనుకునేది ఎందుకు చేయటం చేస్తాను? కాదు. పెద్దగా చేయటం కాదు, ఇవాళ రాముల వారికి చేసాం, రేపు ఇంకో లక్ష్మీ నరసింహ స్వామి చేస్తాం, ఎల్లుండి దాన్ని ఎందుకు శివపార్వతులకు చేస్తున్నాం? చేస్తాం. ఎందుకు చేస్తున్నాం అలా? ఎందుకు సంతృప్తి చేయాలనుకుంటున్నాం? కోసం అంతే. లేదు లేదు, తృప్తి అనుకుంటున్నారు, అట్లా తృప్తి కాదు, అది వ్యసనం. అది తృప్తి పడ్డ వ్యక్తికి ఒక్కసారి చేస్తే చాలు, లైఫ్ టైం గుర్తుంటుంది. అది చాలు అనిపిస్తుంది తృప్తి పడితే. తృప్తి అనే అర్థం ఏంటి? చాలు అనేది ఇస్తుంది. చాలదు అనేది ఎట్లా ఇస్తుంది తృప్తి? అలాంటప్పుడు మీరు అసలు అసలు చేయకుండా ఉన్నా తృప్తి పడచ్చు కదా, చేసే అదే తృప్తి కదా నేను పడాలని ఏం లేదుగా. చెప్తున్నాను, నేను కూడా అదే చెప్తున్నా. నేను అదే చెప్తున్నా. అప్పుడు ఏమీ తృప్తి అనేది చేయక్కర్లే. ఉమ్, ఏమీ చేయక్కర్లే. ఇప్పుడు నేను కుటుంబాన్ని కూడా పెట్టుకోను గురించి, నేను తృప్తిగా ఉన్నాను, అది ఆధ్యాత్మికతేగా. ఇప్పుడు మురళి స్ట్రక్ గారు అయింది, స్ట్రక్ ఏమంటున్నారంటే, అయిపోయింది. నాకు గతంలో చిన్నప్పుడు చాలా మంది ఇట్లానే, ఇప్పుడు తృప్తి అనుకోవడం వేరు, ఆనందంగా ఉన్నాను అనుకోవడం వేరు. ఒకడు పెళ్లి చేసుకుని పెళ్ళం పిల్లల్ని వదిలి పారేసి నేను చాలా ఆనందంగా ఉన్నా అంటాడు. అది అది కాదు. బాధ్యతల్ని మర్చిపోయి, అదే అదే అదే, అవును. నువ్వు చేయాల్సిన బాధ్యతల్ని మర్చిపోయి నేను ఆనందంగా ఉన్నా, నేను ముక్తిని పొందుతున్నా అంటే అది అసలు వ్యవస్థ కాదు. ముక్తి ఉమ్, అనేదానికి ఒక నిర్వచనం ఉంది, ఆనందం పొందడం అనేదానికి ఒక నిర్వచనం ఉంది, తృప్తి పొందడానికి ఒక నిర్వచనం ఉంది. ఉమ్,
తృప్తి పొందుతున్నా అంటే చాలు అనే భావంతో ఉన్నానని అర్థం. చాలదు అనే దాన్ని నువ్వు వ్యక్తం అది చేస్తున్నావు అంటే రావట్లేదే, అది రావట్లేదే, డబ్బులు సంపాదించే విషయంలో రావట్లేదు, మనకు సౌకర్యాలు మనం పొందటంలో రావట్లేదు. అవును, అవును. అది కలగడం ఇప్పుడు కోసమే, అది కలగడం ఇవాళ కోసమే. 10 ఎకరాలు ఇల్లు కొనుక్కుంటే తృప్తి కలగట్లేదు, రేపు 20 ఎకరాలు ఇల్లు కొనుక్కోవాలనిపిస్తుంది కదా. అది కలగడం కోసమే ప్రాపర్ వేలో సాధనతో వెళ్ళాలి అని చెప్పేది. లౌకిక దృష్టితోనే, కేవలం లౌకిక దృష్టితోనే ప్రయత్నం కాకుండా అన్ని ఎనర్జీ స్థాయిలో ప్రయత్నం చేసి సృష్టి స్థాయిలో ఆకర్షణ పొందుతూ ఇలా వెళ్తుండే వ్యక్తికి సంతృప్తి ఉంటుంది, ఆకర్షణ ఉంటుంది, ఆనందము ఉంటుంది, బాధ్యతని నిర్వహించగలుగుతాడు, సుఖంగా ప్రశాంతంగా ఉండగలుగుతాడు, అన్నీ ఉంటాయి. ఎవరైతే దీన్ని పట్టించుకోకపోతే వాడు అనుకున్న తృప్తే ఉంటుంది, వాడు అనుకున్న ఆనందమే ఉంటుంది, ఏమీ ఉండవు. అదే అసలు డెఫినేషన్ ఏంటి దానికి? ఇప్పుడు సాధారణ వ్యక్తులు అనుకునే తృప్తి డెఫినేషన్ పక్కన చెప్పేశా నేను. పెట్టేద్దాం, అది అది మనం డెఫినేషన్ అనుకోవట్లేదు కదా. డెఫినేషన్ అనేది మనం అనుకున్నది ఆనందం కాదు. మరి మనం అనుకున్న ఆనందం అంటే ఏంటంటే నీతో ఉండే వాళ్ళందరూ ఆనందించడం. తృప్తి అంటే ఇక చాలు అనేటటువంటి స్థిరమైనటువంటి భావాన్ని కలిగి ఉండడం. అది లేకుండా నేను తృప్తి పొందుతున్నా అంటే అది అబద్ధం. వాడిని మోసం చేసుకుంటున్నాడు. వాడు మోసం చేసుకునే వాళ్ళ గురించి మనకు అనవసరం. ఇక్కడ ఒక ప్రతి పదానికి ఒక నిర్వచనం ఉంటుంది, ప్రతి భావానికి ఒక స్థిరమైనటువంటి వ్యవస్థ ఉంటుంది. ఏముందంటారు అది? ఇప్పుడు తృప్తి అన్నాము, చాలు అనే భావం కలిగి ఉండాలి కదా. మీరేమంటున్నారు, నేను తృప్తి పొందుతున్నా అనుకుంటూ నేను మళ్ళీ మళ్ళీ చేస్తా అంటే అది వ్యతిరేకం కదా, అది తృప్తికి. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ మనం దేనికోసం చేస్తున్నాం అంటారు? లా ఆఫ్ అట్రాక్షన్ దేనికోసం చేస్తున్నాం? అన్ని అంశాలలో సమృద్ధి కోసం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఒక 1000 ఏదో అంకి పెట్టుకున్నాం, డబ్బు కోసం చేస్తున్నాం. డబ్బు కోసం చేస్తున్నప్పుడు ఇవాళ 1000 సంపాదించాం, అయిపోయింది. అయిపోలేదుగా, ఇంకా మళ్ళీ తృప్తి అవ్వలేదుగా. అది తృప్తి అవ్వలేదని మీరు ఎట్లా అంటారు? తృప్తి పడలేదని మీరు ఎట్లా అంటారు? నేనే చెప్తున్నాను కదా, ప్రకారం లా ఆఫ్ 1000 అట్రాక్షన్ సాధించాక కూడా ఒక్క నిమిషం ఉండండి మురళి గారు, మీరు చెప్పేది నాకు అర్థమైంది. ఒక వ్యక్తి లౌకిక యుక్తితో, లౌకికమైనటువంటి ప్రయత్నాలతో కర్మచేత ప్రభావితమై పనిచేస్తున్నప్పుడు వాడికి ఎక్కడికి ఏ స్థానంలోనూ తృప్తి కలగదు. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం చేస్తున్నప్పుడు ప్రతి అంశమునందు సంతృప్తితో ఉంటాడు. 1000 కోట్లు లేకపోయినా సంతృప్తిని అనుభవిస్తాడు, 1000 కోట్లు వచ్చినా సంతృప్తిని అనుభవిస్తాడు. ఇక్కడ ఎవడు వెల్తిని అనుభవించట్లా. లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తూ నా దగ్గర 1000 కోట్లు లేదే, ఏడుస్తూ ఏడుపు ముఖం పెట్టి దానికోసం పరిగెత్తాలి అనేటటువంటి భావజాలం లా ఆఫ్ అట్రాక్షన్ వ్యవస్థలో కలగదు. లౌకికంగా ప్రయత్నం చేసేవాడికి కలుగుతుంది. ఇక్కడ ప్రతి అంశమునందు సంతృప్తి, ప్రతి అంశమునందు ఆనందం పొందుతూ వెళ్తున్నప్పుడు అది కలిగినా అదే కలుగుతుంది, అది కలగకపోయినా అదే కలుగుతుంది. అది కలగకపోయినప్పుడు ఏదైతే ఉందో అది కలిగినప్పుడు అదే ఉంటుంది. లౌకిక ప్రయత్నాలతో చేస్తున్నప్పుడు ఆ 1000 కోట్లు పొందనప్పుడు ఏదైతే తృప్తి లేని తనం ఉందో, 1000 కోట్లు పొందినా కూడా తృప్తి లేని తనమే ఉంటుంది. 1000 కోట్ల తర్వాత ఇంకోటి ఏదో సాధిద్దాం అనుకుంటారు. మీకు ఈ రెండు మార్గాలు వేరు మార్గాలు. ఇది ఇందులో గలవదు, ఇది ఇందులో గలవదు. అర్థమైంది? అంటే ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ ఆధ్యాత్మికతతో చేస్తున్నట్టు గురుజీ అయితే అట్రాక్షన్ తన స్వరూపాన్ని బేస్ చేసుకొని తన లోపల ఉండేటటువంటి శక్తి స్థాయిలతో అనుసంధానం అవుతూ, అక్కడ యూనివర్స్ తో అనుసంధానం అవుతూ, ఒక చక్కటి ప్రక్రియ ద్వారా ఒక ప్రణాళికను బేస్ చేసుకుంటూ ప్రతి గడియతో, ప్రతి అంశమునందు ఈరోజు ఈ ఆకర్షణ చూశారు, ప్రతి అంశమునందు సంతృప్తి ఆనందిస్తూ ఉంటాడు పిల్లల్లాగా. అదే లౌకిక ప్రయత్నం చేస్తున్న వ్యక్తికి వాడికి ఉండదు. అది ఈ రోజు 1 కోటి రూపాయలు వచ్చినా ఉండదు, రేపు 1000 కోట్లు వచ్చినా ఉండదు, ఎంత వచ్చినా ఉండదు కాబట్టి వాడు వికర్షణనే పొందుతూ ఉంటాడు అల్టిమేట్ చివరికి. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక మార్గం, కర్మ అనేది ఒక మార్గం. కర్మని ఇందులో కలపడానికి లేదు, ఇందులో ఇది కలవదు. రెండు వేరు వ్యవస్థలు అనమాట. చూస్తారు లా ఆఫ్ అట్రాక్షన్ లో ఉంటూ కర్మను చూడవు. సాధారణంగా మనం ఏం చేస్తామంటే లా ఆఫ్ అట్రాక్షన్ లో ఉంటూ
కర్మ వైపు చూస్తాం. లా ఆఫ్ అట్రాక్షన్ కి కర్మకి చిన్నటి లైనే ఉండేది, థిన్ లైన్. ఆ డిఫరెన్స్ తెలియాలి. కర్మ ఇది, లా ఆఫ్ అట్రాక్షన్ ఇది. కర్మలో ఆశ ఉంటుంది, లా ఆఫ్ అట్రాక్షన్ లో శ్వాస ఉంటుంది. కర్మలో కర్మలో రేపటి గురించి ఆలోచిస్తాడు, లా ఆఫ్ అట్రాక్షన్ లో ఇప్పుడు గురించి ఆలోచిస్తాడు. ఎంత డిఫరెన్స్ ఉంది. చాలా డిఫరెన్స్ ఉంటుంది, కానీ రెండు ఒకేలాగా ఉంటాయి. అందువల్ల కన్ఫ్యూజన్ వస్తుంది. కర్మలో ఎంతసేపు బయట దాంతో అనుసంధానం అవుతూ ఎదుగుదాం అనేటటువంటి ప్రేరేపణ ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్ లో నా లోపల ఉండే శక్తి స్థాయిని ఆధారం చేసుకుంటూ ముందుకెళ్దాం, ఈ రోజు నెమ్మదిగానే వెళ్ళినా రేపు పొద్దున కరెక్ట్ గా వెళ్తాననేటటువంటి ఒక నిశ్చయమైనటువంటి అభిప్రాయం ఉంటుంది. ఇక్కడ నిశ్చయం ఉంటుంది, ఇక్కడ సమాధానం ఉంటుంది, అక్కడ వెతుకులాట. సో లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ కర్మ అనేది చిన్నటి లైన్, అది చిన్న లైన్, అది థిన్ లైన్. ఇటు పడతావా అటు పడతావా అనేది ఎవరి వారి వ్యక్తిగత అభిప్రాయాలు. అవి ఈ ప్రపంచంలో ఎవడు మార్చలేడు. ఇప్పుడు నన్ను లా ఆఫ్ కర్మలోకి మార్చమనండి, మార్చలేం. ఇంకొకరిని లా ఆఫ్ అట్రాక్షన్ లోకి మార్చమనండి, మార్చలేం. ప్రయత్నం చేస్తాం కానీ మార్చగలుగుతాడు? వెనక పెట్టుకొని అరే ఇది లా ఆఫ్ అట్రాక్షన్ రా, ఇది లా ఆఫ్ కర్మరా అంటే ఏం చేస్తాం? ఎట్లా మారుస్తాడు? వాడికి వాడు తెలుసుకోవాలి, ఇది 100% ఇటువైపు ఉండాలి, ఇటువైపు ఏమీ లేదు అనేది ఎవరికి వాళ్ళకి. అది వాళ్ళకి చెప్తున్నా కదా, ఒక వ్యక్తి మారాడు అంటే, ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు అంటే వాడికి 3 కావాలి. ఒకటి గురువు ఆశీస్సు, గురువు అంటే ఎదుటి ఎవడో వ్యక్తి కాదు. 2 సృష్టి ప్రోత్సాహం. 3 వాడి పూర్వజన్మ సుఖం. ఈ 3 ఉంటేనే ఎదుగుతాడు. లేదంటే ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటుంది. వాడికి శంకరాచార్యులు బోధించినా అంతే, సృష్టి బోధించినా అంతే. ఇట్ ఈస్ ఫిక్షన్. మనం ఒక సిద్ధాంతం పట్టుకున్నాం, ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అన్నాక, ఇప్పుడు నేనున్నా, వేల మంది లక్షల మంది వచ్చి నన్ను ప్రభావితం చేయాలని చూసినా నేను లా ఆఫ్ అట్రాక్షన్ మీదే నిలబడు. 99.99 అని కూడా కాదు, 100% ఇక్కడే నిలబడతా. కదల్చలేరు ఎవరు. ఎందుకంటే ఒక సిద్ధాంతం అబద్ధమైనా సరే, అది లేకపోయినా సరే, దాన్ని నువ్వు 100% నమ్మావంటే అది బలంగా ఉంటుంది. ఒక సిద్ధాంతాన్ని వాస్తవమైనా సరే, హేతుబద్ధమైనా సరే, శాస్త్రీయమైన సశాస్త్రీయమైనా సరే, నువ్వు నమ్మలేదు అనుకోండి 100%, అది నీకు ఏ విధంగానూ ఉపయోగం. ఇది అలా ఉంటుంది వ్యవస్థ. నువ్వు నమ్మాలి. చెప్పునే రాయినైనా నమ్మితే ఒరిజినల్లా పనిచేస్తుంది, ఒరిజినల్ అయినా రాయిలా అనుకుంటే ఏం పని. సాధకుడికి కంపల్సరీ కావాల్సింది ఏంటంటే పట్టుకోవాలి అట్లా గట్టిగా. తృప్తి అనేది బయట నుండి రాదు, నా నుండి వస్తుంది. ఇప్పుడు గురూజీ లా ఆఫ్ అట్రాక్షన్ ఏ స్థాయిలో అయినా 1000 వచ్చినా 1000 రాకపోయినా తృప్తి పడతాడు అని అన్నారు కదా. 1000 వస్తుంది, తృప్తి పడుకుంటూ ఓకే, వెళ్తాడు. అది వేరే విషయం. వచ్చే దారిలో కూడా తృప్తి పడతారు అన్నారు కదా. అవును. అలాంటప్పుడు ఇక తృప్తి పడ్డాక లా ఆఫ్ అట్రాక్షన్ చేయడం ఎందుకు? లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకు చేస్తున్నా? ఎనర్జీస్ పెంచుకోవడం కోసం. ఇక్కడ నేను ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉండకూడదు. అహం బ్రహ్మాస్మి కదా, నేను ఎదగాలి కదా, నేను డెవలప్ అవ్వాలి కదా. నేను మ్లేచ్చుడిలాగా ఆయన అంటాడు, విష్ణు శర్మ అంటాడు, గోళ్ళు జుట్టు అది కూడా వ్యసనం అయిపోయినట్టే కదా. రోజు ప్రయత్నం లేదు నీకు. లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తూ నువ్వు తృప్తి పొందలేడు అని అంటే, ఆ రోజుకి మళ్ళా నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అని అంటే, ఇది రిపీటెడ్ ప్రయత్నాలు ఉండవు. కర్మ దగ్గర రిపీటెడ్ అటెంప్ట్స్ ఉంటాయి. ఇది ఎలా ఉంటుందంటే ఒకదానికి ఒకటి లింక్డ్ ఉంటాయి, కొనసాగుతూ ఉంటుంది. మీకు అదే చెప్తున్నా కదా, కర్మకి అట్రాక్షన్ కి మధ్యలో ఉండేటటువంటి వైవిధ్యం అర్థం చేసుకోకపోయేసరికి మీరేమని చేస్తున్నారు? లా ఆఫ్ అట్రాక్షన్ కి కర్మని ఆభాస చేస్తున్నారు, కర్మని ఆపాదిస్తున్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ కూడా కర్మే అన్నట్టుగా ఆపాదించడంతో డౌట్స్ వచ్చేస్తున్నాయి. కర్మ వేరు, లా ఆఫ్ అట్రాక్షన్ వేరు. అది తూర్పు, ఇది అది. ఓకే, ఇప్పుడు మధ్యలో ఒక సన్న పొర అన్నారు కదా, దానికి దీనికి డిఫరెన్స్. రెండు ఒకేలా కనపడతాయి. ఉప్పు కర్పూరం ఎట్లా? ఉప్పు కర్పూరం ఎట్లా? అట్లానే ఇది లా ఆఫ్ అట్రాక్షన్ కర్మ అనేవి ఉప్పు లాగానే కనపడదు. ఉప్పు కర్పూరం లాగా కనబడుతున్నప్పటికీ
ఉప్పు రుచి వేరు, కర్పూరం రుచి వేరు. ఉప్పు ధర్మం వేరు, కర్పూరం ధర్మం వేరు. ఉప్పు యొక్క స్వభావం వేరు, కర్పూరం యొక్క స్వభావం అట్లానో అట్లా మీకు ఓకే. అది రెండు ఒకేలా కనబడతాయి. ఇప్పుడు కర్మ, అట్రాక్షన్ రెండు ఒకేలా కనబడతాయి. కానీ కారల గుర్రానికి పులికి ఉన్నంత తేడా ఉంది. మీకు రెండు సారూప్యంగా ఉన్నా సరే స్వభావ రీత్యా చాలా వేరు వేరు. ఇట్లా సృష్టిలో చాలా ఉంటాయి. సారూప్యంగా ఒకేలా ఉంటారు. అంత మాత్రం చేత ఒకటి స్వభావం వేరు వేరు కదా. కమల పిల్లలైనా సరే వేరు వేరు ఉంటారు. ఇప్పుడు ఆ రెండిటికి ఉన్న డిఫరెన్స్ ఒక పదంలో చెప్పండి గురించి. లా ఆఫ్ అట్రాక్షన్ కి, లా ఆఫ్ కర్మకి. లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్కడ అనేది అంటే మాకు ప్రస్తుతాన్ని అర్థమయ్యే రీతిలో, బేస్ చేసుకొని మాకు ఉంటుంది. అర్థమయ్యే విధంగా. ప్రధానంగా చెప్పుకునేది ఎప్పుడు కూడా మనందరికీ తెలిసింది. నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ప్రస్తుతాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. లా ఆఫ్ కర్మ అనేది ప్రస్తుతాన్ని బేస్ చేసుకొని ఉండదు. ఇప్పుడు పూర్వజన్మ సుకృతం అన్నారు కదా. ఈ పూర్వజన్మ సుకృతం అనేది లా ఆఫ్ కర్మే కదా. నేను లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ కర్మ ఈ రెండింటిని బేస్ చేసుకుని అది చెప్పాల. ఒక వ్యక్తి బాగుపడాలంటే ఆ పూర్వజన్మ సుకృతం అంటే ఏంటి? ఆ పూర్వజన్మ సుకృతం అంటే ఏంటి? పూర్వజన్మ సుకృతం అంటే ఏమనుకున్నాను. నేనున్నానండి. ఇప్పుడు నేనున్నా చెప్తున్నానండి. ఇప్పుడు నేనున్నా మా స్వామి వారిని కలిసా నేను. అదే ప్రశ్న నాకు, ఎలా కలిసా నేను? ప్రశ్న ఎలా కలిసా? నేను ఎక్కడో గుంటూరులో ఉంటా, ఆయన ఎక్కడో కడప జిల్లాలో ఉంటాడు. ఎలా కలిసి ఆ రూట్ ఎట్లా తెలిసింది? నేను ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాను? ఇది ప్రశ్న. దీనికి సమాధానం లేదు. లేనప్పుడు ఏమర్థం అవుతుందంటే, ఇప్పుడు మా పరమస్వామి వారిని కలిశారు. మా స్వామి వారు మా పరమస్వామి వారిని ఎలా కలిశారు? అదొక విచిత్రం, అదొక వైవిధ్యం. మా స్వామి వారు మా పరమస్వామి వారిని ఎలా కలిశారు? ముందు మా స్వామి వారు రామకృష్ణ మఠకి వెళ్ళారు. రామకృష్ణ మఠ్ వాళ్ళు ఏం చేశారు, అక్కడ కొన్ని ఇవి సరిగ్గా సరిపోకపోయేసరికి ఆయన్ని తీసుకోలేరు. అక్కడ కంపల్సరీ ఎడ్యుకేషన్ చూస్తారంట, వేరే ఎగ్జామినేషన్స్ కూడా ఉంటాయి ఆర్కే మఠ్. ఇవన్నీ చూసి క్వాలిఫై అయితేనే సన్యాసం ఇస్తారు అక్కడ ఆర్కే మఠ్, రామకృష్ణ మఠ్. అక్కడ ఎందుకో కుదరలేదు ఆయన. కుదరకపోయేసరికి ఒక వర్షం పడుతుంది, సైకిల్ వేసుకొని తిరుగుతున్నాడు. వర్షం పడుతుంది అని చెప్పి ఆవుదామని చెప్పి ఆ సైకిల్ అక్కడ మఠంలోకి తీసుకొచ్చేసాడు ఆయన, మా మఠంలో. వర్షం పడుతుందని చెప్పి ఆ వర్షం నుండి తప్పించుకుందాం అని చెప్పి తక్కువని సైకిల్ తిప్పేసేసి, సైకిల్ కీ కూడా వేయకుండా స్టాండ్ వేసేసేసి లోపలికి వచ్చేసేసి ఆడ ప్రవచనం చదువుతూ కూర్చున్నాడు. అంతే, ఫిక్స్ అయిపోయాయి. ఇట్లాంటివి సంఘటనలు మనం ఎన్నో చూస్తూ ఉంటాం మన లైఫ్ లో. ఇలాంటివి వచ్చినప్పుడు ఓకే, ఏదో మన ప్రశ్నకి సమాధానం లేదు ఇక్కడ, ఎందుకు జరిగింది అనే ప్రశ్నకు సమాధానం లేనప్పుడు కంపల్సరీ ఏదో వెనక నుండి వస్తున్నటువంటి ఫోర్స్ అనుకుంటాం. కాబట్టి మా స్వామి వారు కూడా చెప్పేవాళ్ళు అదే మాట. ఒక వ్యక్తి బాగుపడాలంటే వాడి పూర్వజన్మ సుకృతం ఉండాలి, సృష్టి ప్రోత్సాహం ఉండాలి, గురువు ఆశిస్తుండాలి. ఈ మూడు ఉండాలి అని మా స్వామి వారు చెప్పేవాళ్ళు. అది నేను కూడా చెప్తాను. సుకృతం అంటే పుణ్యం. ఆ గురించి సుకృతం అంటే పుణ్యం కాదు, ఏదో మంచి చేసి ఉంటాం. ఆత్మ అనేది ఎప్పుడు ఉంటుంది కదా. సాధారణంగా ఏమో ఆ స్వామి వారికి నాకు, మా స్వామి వారికి నాకు పూర్వజన్మలో ఏదైనా బంధం ఉండొచ్చేమో, అందుకని ఈ జన్మలో కూడా కలిసామేమో అనుకుంటాం కదా. ఇప్పుడు మీరందరూ పూర్వజన్మలో నాకు ఏదైనా ఒక సత్సంగం లాంటిది కలిగిందేమో, అప్పుడు కొంతకాలం క్రియాయోగం ప్రాక్టీస్ చేశామేమో, మధ్యలో నేను పోయానేమో, అది బ్యాలెన్స్ ఉంటుందేమో, అందుకని ఈ రోజు పట్టుకున్నారేమో, ఎవరికి తెలుసు. అవును, ఓకే, అది ఓకే. ఇప్పుడు జనరల్ గా మన వాళ్ళు ఎలా డెఫినేషన్ చేస్తారంటే, పూర్వజన్మ సుకృతము అంటే పూర్వజన్మ పుణ్యం అంటారు. ఏదన్నా నెగిటివ్ ఉందనుకోండి, పూర్వజన్మ కర్మరా అంటారు. నెగిటివ్ కాదు, నెగిటివ్ అనేది పూర్వజన్మ నుండి రాదు. నెగిటివ్ అనేది స్వయంకృతం. అలా నెగిటివ్ అంటే స్వయంకృతం అన్నప్పుడు పుట్టే బిడ్డ ఒకడు కోటీశ్వరుడు ఇంట్లో పుడుతున్నాడు, ఒక లక్షాధికారి ఇంట్లో పుడుతున్నాడు, ఒకడు పేదింట్లో పుడుతున్నాడు. అది వ్యక్తి ఎనర్జీస్, వాడు చేసుకున్న సాధనం, వాడు చేసుకున్న తపస్సు సావదు, ఎప్పటికీ సావదు. బేస్ చేసుకుని వెళ్ళిపోతుంటాడు వాడు. ఎక్కడ పుట్టినా, ఎక్కడున్నా, నలుగురిలో ఉన్నా, 40 మందిలో ఉన్నా, చచ్చినా పుట్టినా రాజే అంటారు కదా, అట్లా ఉంటుంది. వాడి తపస్సు, వాడి సాధన ఎప్పుడు ఒకే రేంజ్ లో వాడిని తీసుకొని వెళ్తూ ఉంటుంది.
బయట దాంతో సంబంధం లేదు. వాడు పేరింట్లో పుట్టుండొచ్చు, 15 ఏళ్ళకి వాడు ధనవంతుడు అవ్వచ్చు, వాడు పెద్ద ధనికుల ఇంట్లో పుట్టిండొచ్చు, 10-15 ఏళ్ళకే పేదోడు అయి ఉండొచ్చు. ఇది ఎవడు నిర్ణయించేది కాదు, వాడి ఎనర్జీస్ నిర్ణయిస్తుంది. లోపల ఉండేటటువంటి శక్తి వ్యవస్థ ఏదైతే ఉందో అది నిర్ణయిస్తుంది వాడికి ఎప్పుడు ఏది కావాలని, ఏది ఓకే గురుజీ. ఏది కోల్పోవాలి, ఏది రావాలి అనేది 100కి 1000% వాడి శక్తి వ్యవస్థే నిర్ణయిస్తుంది. అందుకనే మనం అందరం ఏం చేద్దామంటే, శక్తి వ్యవస్థ నిర్ణయిస్తుంది అనేది నిర్వివాదాంశం. మీరు ఏ సంఘటన తీసుకొచ్చినా సరే దాన్ని అనలైజ్ చేస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. అందుకనే శక్తి వ్యవస్థ దగ్గరికే వద్దాం, శక్తి వ్యవస్థ దగ్గరే మార్పు చేద్దాం, శక్తి వ్యవస్థ దగ్గరే డెవలప్ అవుదాం, శక్తి వ్యవస్థ దగ్గరే ఆకర్షణ పొందాం, శక్తి వ్యవస్థనే అంటిపెట్టుకొని ఉందాం. బయటది మీరు ఎంత చేస్తారు? జ్యోతిష్యం అనుకోండి, ఏదైనా బయటది ఎంత చేస్తారు? కాలంతో కలిసిపోయేది, అది కాలంతో కలిసిపోద్ది. ఎంత చేస్తారు? 100 మందికి దానం చేశారు, కాలంలో కలిసిపోయింది అది. అంతే కదా, సుకృతం కాలంలో కాదంటారా? కలిసిపోయింది, కాలగర్భంలో కలిసిపోయేది. అన్ని కాలగర్భంలో కలిసిపోయాయి కదా. సాధన తపస్సు కాలగర్భంలో కలవదండి. ఇప్పుడు మనం 10 మందికి మీరు అన్నట్లు ఒక 100 మందికో 10 మందికో అన్నం పెట్టాము, అది సుకృతం కింద అవదంటారా? సాధన తపస్సు కాలగర్భంలో కలవదు. మీరు ఓకే. 100 మందికి 1000 మందికి అన్నదానాలు చేసినా అది కాలగర్భంలో కలిసేది. దాన్ని అది సుకృతం సుకృతం కాదంటారా సుకృతం అంటున్నా. అంటే శాశ్వతంగా ఉండేదని, నాతో పాటు శాశ్వతంగా వచ్చేది అని. అంటే గురించి ఇప్పుడు వాళ్ళకి అన్నం పెట్టే గుణము మనతో వచ్చుద్దంటారా? గుణం అన్నం అంటే అన్నం రాదు, మీ సాధన వస్తుంది. సాధన సాధనని సుకృతం అంటున్నాం. సుకృతం అంటే మీరు మంచి పని అంటున్నారు, మీరు తీసుకోవడం వేరుగా తీసుకున్నాం. సుకృతం వేరు, మంచి పని వేరు. సంస్కృతంలో చెప్పిన సుకృతానికి ఏంటంటే సాధన, నిరంతర సాధన, దీర్ఘకాల సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారాసేవితో దృఢభూమిని పొందేటటువంటి నిరంతరం చేయబడిన సాధన, దీర్ఘకాలం చేయబడినటువంటి సాధననే సాధన అంటాం. దాన్ని సుకృతం అంటాం. అది శాశ్వతంగా వస్తుంది. ఇప్పుడు ఈ 100 మందికి పెట్టిందని ఏమంటాం? దానివల్ల ఏంటి ఉపయోగం? ఏ ఉపయోగం లేదు. నీకు శాశ్వతంగా నీతో రానప్పుడు అప్పటికప్పుడే నీకేదో కాస్త ఆనందం కలిగించడం, కాస్త మనస్తృప్తి కలిగించడం అనేది మొత్తం కాలంలో కలిసిపోయేది. మీరేం ఆలోచిస్తున్నారంటే, అరే ఇది మంచి పని కదా, ఆయన ఎందుకు మంచి పని కాదంటాడు అనిపిస్తుంది. కానీ నా దృష్టి బ్రాడర్ వేలో ఉంది, బ్రాడ్ వే, విశాలంగా ఉంది. మీ దృష్టి అప్పటికప్పుడు ఉంది. అప్పటికప్పుడు ఆలోచించే వ్యక్తికి అరే ఆకలేసిన వాడికి అన్నం పెట్టా కదా గొప్ప పనే అనిపిస్తుంది. కానీ ఒక విశాలంగా వెళ్ళామనుకోండి, విశాలంగా వెళ్ళినప్పుడు అది చాలా చిన్నది, శాశ్వతంగా రాదు. ఇక్కడ మన ప్రయత్నం ఏంటి? మనతో శాశ్వతంగా వచ్చే దానికోసం పోరాటం. శాశ్వతంగా గుర్తుపడాలి మన శక్తి వ్యవస్థ మీద, శాశ్వతంగా ఒక మార్పు, శాశ్వతంగా ఒక గుర్తు, దానికోసం ప్రయత్నం చేస్తాం. మరి గురూజీ, ఇన్ని దేవాలయాలు, ఇన్ని మఠాలు, ఒక విషయం చెప్తానండి. మనం ఒక చిన్న వ్యక్తులం అనుకుందాం, మురళి గారు, నేను, మనం అందరం ఒక చిన్న స్థాయి వ్యక్తులం అనుకున్నాం అనుకోండి. ఒక చిన్న పనే గ్రేటు. వాడు ఉంటాడు, వాడు చీపురు కట్టుకొని చక్కగా నీట్ గా చేసాడు అనుకుని చాలా గొప్పది, అవునా కదా? 2 ఏళ్ళ వాడు చక్కగా చేతులతో అన్నం తినేసేసి కడిగాడు అనుకో, అరే చప్పట్లు కొడతాం. కానీ అదే పనిని 20 ఏళ్ళు వచ్చినప్పుడు చేసాడు అనుకో, చప్పట్లు కొడతామా? కొట్టం. అది నీ స్థాయిని బట్టి ఉంటుంది. ఒక చిన్న చిన్న పనులని అది గొప్ప పని అనుకోకూడదు. గొప్ప పని అంటే సాధన, నీ శక్తి వ్యవస్థలో మార్పు కలగాలి. అది నాది, అది నా రేంజ్ లో చేసే పని అన్న భావం ఉంది. అన్ని మంచి పనులే స్థాయిని బట్టి. మంచి పనులు సాధన వేరు. సాధన అనేది ఎట్లా ఉంటుందంటే, వచ్చే జన్మలో కూడా ఈ సాధన ఉంటుంది, ఈ తపస్సు ఉంటుంది. వచ్చే జన్మగా ఎన్ని జన్మలు ఎత్తినా సరే నా సాధన నాతో పాటు వెళ్తుంటుంది. దాన్ని సాధన అంటే ఒక విధంగా పూర్వజన్మ సంస్కారం, పూర్వజన్మ వాసనలో అనొచ్చు. ఏమైనా ఇప్పుడు కొంతమంది చెడు పనులు కూడా సాధనగా చేస్తారు, అదే కదా, దాన్ని సంస్కారం అంటారు. అని ఒక్కసారి 2 సార్లు చేస్తే అది సంస్కారంగా మారదు. రిపీటెడ్ చేస్తారు కాబట్టి అది సంస్కారంగా వెళ్తుంది. అదేమవుతుంది? ఆ సంస్కారమే వ్యాధి రూపంలో, బలహీనత రూపంలో, శక్తి వ్యవస్థకి ఇబ్బంది రూపంలో తర్వాతి జన్మలో అతన్ని నేర్పిస్తుంది. అంతేగాని ఆ సంస్కారం కొనసాగదు. అర్థమైందండి? కొనసాగే అవకాశం ఉండదు.
గురూజీ ఇప్పుడు కొంతమందికి అన్నదానం చేస్తే బాగా హ్యాపీ ఫీల్ అవుతుంది గురూజీ. అదే చెప్పాను, వాళ్ళు మాది టైం అదే పీరియడ్ గురూజీ లో కొద్ది వెళ్ళిపోద్ది. క్లారిటీగా టైం క్లారిటీ కొద్ది టైం క్లారిటీ. అదే చెప్పా. ఒక చిన్నవాడు, పసిపిల్లవాడు, మీ ఇంట్లో చిన్న పిల్లవాడు తన చేతులతో కరెక్ట్. బుజ్జి చేతులతో తింటున్నాడు అనుకోండి, ఎంత ముచ్చటగా ఉంటుంది. ఆ అట్లాంటి ముచ్చటే అంటారా ఆ స్థాయికి అంతే, అతనికి? అంతే, అదే ఇప్పుడు మా మామగారు ఉంటారు, ఎంతసేపు అన్నదానం అన్నదానం అంటారు. అంతే. ఆయనకి అది అదే ఇంట్రెస్ట్. ముచ్చట అంతే. ఇప్పుడు అసలు అది ఇప్పుడు మనకి దేవతలు ఉన్నారు, రాయి ఉమ్, నుండి శివుడి వరకు. చెప్పండి. శి- ఎవరు? రాయి నుండి రాయి నుంచి శివుడి వరకు. అందరూ దేవతలే. అన్ని స్థాయిల్లోనూ దేవతలను ఆరాధించగలిగే ధర్మం ఏదైనా ఉంటే మందే. రాయిని ఉమ్. ఆరాధిస్తాడు, శివుడిని ఆరాధిస్తాడు. అవును. శివుడి లాంటి గాడు, శివుడితో సమానమైనటువంటి దైవం లేదు. అల్టిమేట్ అన్నమాట అది. రాయి స్థాయి, శివుడి స్థాయి. ఇక్కడ నుండి 0 నుండి 100 వరకు అందరి దేవతలను ఆరాధిస్తాం. నువ్వు ఏ స్థాయితో ఆనందిస్తున్నావు అది ఇంపార్టెంట్. రాయితో ఆనందిస్తావా, శివుడితో ఆనందిస్తావా? శివుడు. రాయితో ఆనందించే వాళ్ళు ఉంటారు, శివుడితో ఆనందించే వాళ్ళు ఉంటారు. శివుడితో ఆనందిస్తే శాశ్వతం, రాయితో ఆనందిస్తే తాత్కాలికం. ఉమ్. అది నీ స్థాయిని బట్టి తాత్కాలికం. ఉంటుంది. నీ ఎంటర్టైన్మెంట్ దేంతో అనేది నీ స్థాయిని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈ దానాలన్నీ కూడా అట్లాంటివే రాయా. అంటే నీ స్థాయిని బట్టి ఆ యజ్ఞాలు, యాగాలు వీటితో ఆనందిస్తున్నావు అంటే దట్ ఈస్ మై స్టేట్. నేను శివుడితో ఆనందిస్తున్నానంటే అది నీ స్టేట్. రాయి నుండి శివుడి వరకు గ్రేడ్ అనమాట. 0 to 100 గ్రేడ్. ఏ గ్రేడ్ లో నువ్వు ఉన్నావు ఆ గ్రేడ్ వరకే నువ్వు చూస్తావు. అదే భగవద్గీతలో చెప్పింది. ఏ స్థాయి ఆ ఎవడు ఏ స్థాయిలో నన్ను కొలిస్తే ఆ స్థాయిలో వాడికి దర్శనం ఇస్తుంటాను, కానీ నన్నైతే పొందడు వాడు. ఉమ్, ఉమ్. అప్పుడు అది అర్థం కాలేదు గురూజీ. ఉమ్. నేనైతే పొందను, ఆ స్థాయి వరకే ఉంటాడు అని అంతే, అంతే. భగవద్గీతలో ఇప్పుడు నేను చెప్పాడు. ఒక దాంతో ఆనందిస్తున్నాను. దాన్ని ఎవరు, ఇప్పుడు పసివాడు ఉంటాడు, ఒక బొమ్మ తెచ్చుకొని ఆనందిస్తూ ఉంటాడు. వాడి దగ్గరికి వెళ్ళారే, బొమ్మతో ఆనందించడం ఏంట్రా, నీ లోపల శివం ఉంటుంది, దాంతో ఆనందించడం అంటే వాడికి ఏం అర్థం అవుతుంది? దీంతోనూ ఆనందిస్తా, దాంతోనూ ఆనందిస్తా, నీ కోసం దాంతో ఆనందిస్తా, నా కోసం దీంతో ఆనందిస్తా. అది కాదు, అది వదిలే. దా శివుని పట్టుకుందాం దా. మార్కండేయుడు లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? 12 ఏళ్ళకి 11 ఏళ్ళకి శివలింగం అట్లా వాటేసుకొని యమధర్మరాజు మృత్యువు తన ముందు నిలబడ్డా సరే అట్లా వాటేసుకొని నువ్వే నాకు దిక్కు అని వాటేసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? చావు ముందుంటే శివుని పట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? చిన్న చిన్న వాటికి ఏవేవో పట్టుకుందాం అనుకుంటారు కానీ శివుణ్ణి పట్టుకుందాం అనేవాడు ఎవడు? లోపల ఉన్న శివుని పట్టుకుందాం అనుకునేవాడు ఎవడు? క్రిస్టియన్ మతంలో కూడా చెప్తాడు, నీ లోపల ఉండేవాడి కంటే గనుడెవడు బయట లేడు అని. ఇక్కడ లోపల స్థాయి నేనేదో ఏ మందికి పెట్టాను అంటే అది నా స్థాయి. రాయి. ఎవడు ఏ స్థాయికి తగ్గట్టుగా వాడు వెళ్తాడు, వాడిని మనం మార్చలేము. అందులోనే వాడికి ఆనందం ఉంటుంది. ఇప్పుడు మురళి గారు చెప్పినట్టు మందు తాగేవాడికి మందే దైవం, అమృతం తాగాలనుకునే వాడికి సాధనే దైవం. ఎవడి స్థాయిలో వాడు ఉంటాడు, వాడిని మనం మార్చడం అనేది కుదరదు. వాడిని మార్చాలి అంటే వాడి పూర్వజన్మ సుకృతం ఉండాలి, ఎంతో కొంత ఏదో మంచి చేసి ఉండాలి, రిపీటెడ్ గా చేసి ఉండాలి సాధనగా. గురువు యొక్క ఆశీస్సులు ఉండాలి కంపల్సరీ. గురువు అంటే ఏంటి? బయట వ్యక్తి కాదు, మీకు తెలుసు అది. అలాగే సృష్టి ప్రోత్సాహం ఉండాలి. సృష్టి కూడా రే ఈయన బాగు చేద్దాంలే అనుకోవాలి, లేదంటే కుదరదు. సృష్టి తలంచకపోతే బాగుపడడం కుదరదు. ఇప్పుడు భార్గవ శర్మ అనే వ్యక్తికి ఎన్ని అవకాశాలు ఇచ్చింది. ఒక చిన్న తప్పుతో నన్ను కూల్చేయచ్చు కదా. మనిషి ఎన్నో తప్పులు చేస్తాడు, నేను ఎన్నో తప్పులు చేస్తుంటా. ఒక తప్పుకే నన్ను కూల్చి పారేయచ్చు కదా, నేలమట్టం చేసేయచ్చు కదా. చేయలేదంటే అలా ఎందుకు ఇచ్చిందంటారు అవకాశాలు? ఇచ్చింది. అదే చెప్తా కదా, సృష్టి ప్రోత్సాహం ఉండాలి. అది సృష్టి సుకృతం అంటారా? అది కూడా అది సృష్టి యొక్క వ్యవస్థ. పోనీ రెండో ఛాన్స్ ఇద్దాం, మూడో ఛాన్స్ అదే ఇద్దాం.
అలా ఎందుకు వస్తుంది? సుకృతం వల్ల అంటారా అంటున్నాను నేను అనేది. సృష్టి ఈ ఈ ప్రోత్సాహం మూ- ఈ ఈ- ఎందువల్ల ఈ లభిస్తుంది? మూడింటికి సమాధానం ఉండదు మనకి. ఈ మూడింటికి ఓకే. సమాధానమే లేదు. అంటే ఇంటర్లింక్ ఏమైనా ఉందా? ఏముండదు. పూర్వజన్మ సుకృతం అంటాం, దానికి అసలు సమాధానమే మనకు తెలియదు. అది దాని ప్రశ్న లేనిది కాబట్టి అది పెడుతున్నాం. సమాధానం అదే చెప్పగలిగితే. కాదు గురూజీ. అవును, ఉమ్, ఓకే. అన్డిఫైన్డ్, ఓకే, ఒప్పుకుంటా. ఆ సుకృతం దేని వల్ల ఏర్పడుతుందని ఏదన్నా మనకి వేదాల్లో గాని గ్రంథాల్లో గాని లేదు, ఏదన్నా లేదు, ఏర్పడుందా? ఆ సుకృతం అస్సలు ఎలా లేదు. ఏర్పడుతుంది? ఎందులోనూ లేదు. అది మ- మరి అది 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 ఎట్లా? ఇప్పుడు సృష్టి అనేది ఎలా కొంతమందిని ఎలా ఏర్పడుతుంది సుకృతం? కుదరదండి. సృష్టి కొంతమందిని ఒక తప్పుకే నేలమట్టం చేసిన సంఘటన ఉంది. ఒక తప్పే కొంతమందిని కొన్ని ఉమ్, వందల తప్పులు చేసినా సరే ఛాన్స్ ఇస్తుంది. ఎందుకు చేస్తుంది అనేది హైప్ అంటారు కదా, అన్డిఫైన్డ్ వ్యవస్థ అది. అది ఒకళ్ళకి ఎందుకు అన్ని ఉమ్. అవకాశాలు ఇస్తుందో తనకే తెలుసు. ఒకడిని ఎందుకు ఒక తప్పుకే నేలమట్టం చేసి భూస్థాపితం చేసి వాడిని ఎందుకు పనికి రాకుండా చెయ్యొచ్చు. సంఘటనలు ఉన్నాయి. అది ఎందుకు అక్కడ అట్లా ప్రవర్తించదే? విమానంలో ఉండే వాళ్ళని ఎందుకు కాపాడలేదు? కాపాడాలి అనుకుంటే దానికి ఎంతసేపు? అవును. సృష్టికి ఎంతసేపు అండి కాపాడాలంటే? కాపాడాలి అసంకల్పితంగా చేయగలదు అది, కానీ చేయదు. కొంతమందిని కాపాడేస్తారు. మృత్యు కోరల్లోకి లోపలికి వెళ్ళిన కూడా తీసుకొచ్చి బయట పెడుతుంది. హౌ? అవును. ఏం అదే ఆ ఒక్కటి చచ్చాడు, బయటకు వచ్చాడు అంటే ఏ అణువులు అయినట్టే కదా గురుజీ. అయిపోయింది, వాడి పని అయిపోయింది, చచ్చిపోయినట్టే అన్నా సరే తీసుకొచ్చి పెడుతుంది బయట. ఉమ్. చచ్చిపోయాక కూడా బతికిన వాళ్ళు ఉన్నారు కదా గురూజీ. అట్లా కూడా తెచ్చి పెడుతుంది. చచ్చిపోయినా సరే మృత్యు లోపలికి వెళ్ళి జీర్ణమైన వాడిని కూడా తీసుకొచ్చి పెట్టగలదు యూనివర్స్. ఇక వచ్చారుగా, అన్ని అట్లా కూడా వచ్చారుగా. సెక్యూరిటీతో, అదే ఫుల్ గురూజీ సెక్యూరిటీతో. అలా అలా ఫుల్ పని సెక్యూరిటీ చేసినందువల్ల అనేం ఉండదా గురూజీ? అంటే ఉండదు. మనం అట్లా ఏముండదు. అటువంటి ఫుల్ సెక్యూరిటీ అండి, ఫుల్ సెక్యూరిటీ, హెల్దీ, మొత్తం ఎనర్జెటిక్ గా ఉన్నోడిని కూడా అప్పటికప్పుడు తీసేస్తుంది. అవును గురూజీ. దాన్ని మనం ఏం చేయలేం. దాన్ని ఇది ఇది కారణం, ఇది కారణం అని చెప్పలేం. అసుకృతం ఎలా పొందాలి అనేది కూడా తెలియదు. ఉమ్. ఎలా చేయాలి అనేది కూడా తెలియదు అంటారు. కానీ అంటే ఏం చేస్తే ఈ అని. మూడు అంశాలకి ప్రశ్నకి సమాధానం ఉండదు. పూర్వజన్మ సుకృతం అంటాం. ఏమో, నేను మా స్వామివారిని గెలవడానికి, మీరు నన్ను గెలవడానికి, నేను మిమ్మల్ని గెలవడానికి ఏంటి కారణం? ఏది దోహదం చేస్తుంది? మీరు నన్నే ఎందుకు గెలవాలి? లోకంలో చాలా మంది ఉన్నారు. ఈ విషయంలో నన్నే ఎందుకు నమ్మాలి? కరెక్ట్ అవ్వ. నన్నే ఎందుకు విశ్వసించాలి? దానికి ఏంటి కారణం అంటే మీరైనా ఏం చెప్పగలుగుతారు? అదే ఏ ఇప్పుడు మీరు పూర్వజన్మ చెప్పిందే సుకృతం. గురూజీ. మేమైనా ఏం చెప్తాం? పూర్వజన్మలో ఏదో బంధం ఉంది, పూర్వజన్మలో ఏదో సాధనలో ఆగిపోయి ఉన్నాం అందరం, ఆ, అది మళ్ళీ రీస్టార్ట్ చేసాము. అంతే, అదే అది చెప్పగలుగుతారు. చెప్తాం అంతే. అదే చెప్తాము. ఉమ్. కానీ కానీ ఆ సుకృతం ఎలా పొందాలి అనేది ఒక ఒక కాన్సెప్ట్. అయితే సుకృతం దేని ఇక్కడ వల్ల మనం వస్తుంది? ఆలోచించాల్సింది ఏంటంటే, పూర్వజన్మ సుకృతం ఎట్లానో, లేకపోతే సృష్టి ప్రోత్సాహం నాకు ఇచ్చిందనో, గురువు ఆశీస్సు ఉందనో కాకుండా, ఈ మూడు నాకు ఇప్పుడు ఉమ్. ఈరోజు ఉన్నాయి కాబట్టి వీటిని ఎట్లా ఉపయోగించుకుంటాయి? ఎలా ఉపయోగించుకోవాలి? వీటిని ఎలా పెంపొందించుకోవాలి? వీటిని ఇవి ఉన్నాయి నాకు ఇప్పుడు ఈ రోజు, నేను నేలమట్టం కాల, బాగున్నా, ఆరోగ్యంగా ఉన్నా, ఉమ్. గతంలో ఎన్నో తప్పులు ఉమ్. చేసినా ఏమీ జరగల, ఇప్పుడు నేనున్నా, ఈ ఉమ్. క్షణం నేను ఎట్లా ఉపయోగించుకుంటా? ఇవి నా ఎలా మూడు ఉపయోగించుకోవాలి? ఎలా ఉమ్, డెవలప్ చేయాలి? ఎలా డెవలప్ చేసుకుంటాను, నేను ఎట్లా డెవలప్ చేస్తాను, ఉమ్. డెవలప్ చేసుకుంటాను అవును. అనే దాని మీదకి దృష్టికి వెళితే అప్పుడు అవి ఇంకా మనతో పాటే ఉంటాయి. అదే కదా గురూజీ, ఇప్పుడు మనం చేస్తున్న ప్రాసెస్ అదే కదా. అంతే. అవును. అవును. సో ఇప్పుడు మనం చేస్తున్న ఈ సాధన, ఈ సత్సంగము ఏదైతే చేస్తున్నామో అది దానికోసమే కదా తపన. అవును, అవును, 100% అది. గురుజీ మధ్యలో దైవ బలం అంటే గురుజీ ఒకసారి అప్పుడప్పుడు వాడతారు కదా దైవ బలం అని. అదంటే ఏంటి దైవ గురుజీ? బలానికి ప్రశ్న లెక్కల. దైవ బలం అనేది మన సాధన సంపత్తితో వచ్చేది. అది అదే కొద్దిగా అది క్లారిటీగా అర్థం కాలేదు గురుజీ. లాస్ట్ టైం అట్టే కాదు చెప్పారు మీరు. గురూజీ. సాధన అంటే అసలు వాట్ ఈజ్ సాధన? అంటే నన్ను తృప్తిపరచుకోవడం సాధన అంటారా? సాధన అంటే, సాధన ఎదగటాన్ని. అనేది ఎలా ఉంటుందంటే చెప్తా వినండి. ఆత్మ అనేది ఒకటి ఉంది.